ఎగ్ బ్రెడ్ టోస్ట్. ఓకే, ఎగ్ బ్రెడ్ టోస్ట్. వావ్, నిజంగా ఈ మధ్య మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్టే చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే క్విక్గా అయిపోతుంది, ఒక్కొక్కసారి ఫ్లేమబుల్ ఉండొచ్చు, నాన్ ఫ్లేమబుల్ ఉండొచ్చు, అలా అనమాట. సో ఎగ్ కూడా మనం ఎవ్రీడే తీసుకోవాలి కాబట్టి అందరూ తీసుకుంటున్నారు కూడా. అండ్ రెండు కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరైనా బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళు అండ్ బ్యాచులర్స్ కావచ్చు, వర్కింగ్ విమెన్కి కావచ్చు, అండ్ పిల్లలు కూడా ఈజీగా తింటారు అనమాట. సో ఎగ్ బ్రెడ్ టోస్ట్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, సో స్టార్ట్ చేసేద్దాం అవర్ ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో సో యూజువల్గా ఎగ్ టోస్ట్ అనగానే మనకు ఏం గుర్తొస్తుంది అంటే పాలు, ఎగ్, కొంచెం షుగర్, ఇలా లైట్గా చేసుకుంటూ ఉంటాము స్వీట్గా. సో కొంచెం ఇప్పుడు నువ్వు కొంచెం స్పైసీగా చేస్తున్నావు అన్నమాట, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము ఎగ్ బీట్ చేసేద్దాం. ఓకే, సో ఇందులో మనం ఎల్లో కూడా యూస్ చేస్తున్నాము. ఎల్లో కూడా. సో కొంతమంది ఏంటంటే ఓన్లీ వైట్ ప్రిఫర్ చేయాలనుకున్న వాళ్ళు జస్ట్ వైట్ ఒకటి యూస్ చేసి ఎల్లో తీసేయచ్చు. ఎల్లో తీసేయచ్చు, బట్ ఎల్లోలో కూడా మనకు ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది అండ్ మంచి ఫ్యాట్స్ కూడా ఉంటాయి కాబట్టి దీన్ని కంప్లీట్గా కూడా అవాయిడ్ చేయకుండా కొంచెం ఒకేషనల్గా కూడా యూస్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇందులోనే గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు. ఇప్పుడు స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ముందుగా కొంచెం పసుపు, పెప్పర్ కూడా కొంచెం కారం కూడా, అలాగే కొంచెం సాల్ట్. యూజువల్గా ఎగ్స్ వాటి మీద చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే చాలామంది వైట్స్ ఒక 7-8 వైట్స్ తీసుకుంటూ ఉంటారు, ప్రోటీన్ ఫుడ్ కావాలి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అని. సో అంత క్వాంటిటీ ఎగ్స్ ఎవ్రీడే తీసుకోవడం కరెక్టేనా? లేదు, యాక్చువల్లీ ఏంటి అంటే మనకు హోల్ 1 ఎగ్ వైట్లో 3.5 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో మన బాడీ, మన వెయిట్ అండ్ అలాగే BMIని బట్టి మనం ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలని ఉంటుంది. సో మోస్ట్లీ వచ్చేసి లైక్ 50 kgs ఉన్నారంటే 50 grams ఆఫ్ ప్రోటీన్. మరి ఒకవేళ వాళ్ళు మజిల్ బిల్డప్కి కనుక ప్లాన్ చేస్తూ ఉంటే జస్ట్ 1.5 grams per kg లాగా డివైడ్ అవుతుంది. సో వాళ్ళు అప్పుడు 65 grams వరకు తీసుకోవచ్చు. బట్ ఎక్కువగా ఎక్స్ట్రా తీసుకొని వర్కౌట్ చేయకపోవడం అండ్ అలాగే ఫైబర్ ఫుడ్ ఏం తీసుకోకుండా, బ్యాలెన్స్డ్ డైట్ ఏది ఫాలో అవ్వకుండా ఓన్లీ ప్రోటీన్ ఎక్సెస్గా తీసుకుంటే మాత్రం అది కిడ్నీస్ మీద అనేది ఎఫెక్ట్ పడుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ కూడా మెల్లిగా స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా, నెక్స్ట్ ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసి అంతా కూడా కలిపేసుకుందాం. చాలా ఈజీ రెసిపీ అన్నమాట. అవును, మనము ప్యాన్ కూడా హీట్ చేసుకుందాం, తవ్వ విత్ బటర్. ఓకే, సో ఇందులోనే మనము బ్రెడ్స్ డిప్ చేసి వేద్దాం ఫస్ట్. దీని మీద ఈ వెజ్జెస్ కూడా వేసాం. పర్ఫెక్ట్. సో అందులో చక్కగా డిప్ చేసుకొని కొంచెం డిఫరెంట్గా కుకింగ్ ప్రాసెస్ అనేది చేసాం అనమాట. అవును. ఓకే, సో 2 slices అయితే ఈజీగా అండ్ హ్యాపీగా తీసుకోవచ్చు, ఎందుకంటే ఎగ్ ఇంక్లూడ్ ఉంది కాబట్టి టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అండ్ సో ఎవ్రీడే అంటే లైక్ ఎప్పుడైనా ఫ్రీక్వెంట్గా మనం తీసుకున్నప్పుడు ఒక 2 slices తీసుకుంటే సరిపోతుంది కదా? 2 slices సరిపోతుంది, ఎందుకంటే మనం వెజీస్ కూడా ఎక్కువగానే యాడ్ చేస్తాం కాబట్టి ఫిల్లింగ్గానే ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా టోస్ట్ చేసుకున్నాము అండ్
చాలా డిఫరెంట్గా కుక్ చేసాం కదా. అండ్ ఆ బ్రెడ్ ఏదైతే మనము కట్ చేసుకొని తీసుకునేటప్పుడు కూడా మధ్యలో కూడా చక్కగా ఎగ్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. పర్ఫెక్ట్. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. వావ్. ఓకే లాస్య, ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది. ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఎగ్ బ్రెడ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఎగ్ బ్రెడ్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లు వేసి వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, పసుపు, మిరియాల పొడి, కారం తగినంత, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవాకి వెన్న రాసి కరిగాక కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమంలో బ్రెడ్ ముక్కల్ని అద్ది తవాపై వేసి 2 పక్కల కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెడీ.